రజాకార్ సినిమా చూశాను బ్రో. దాన్ని ఏమంటారంటే ఇది మన ఇండియా హిస్టరీ అనమాట. ఇప్పుడు నిజాం స్టేట్ అంటే ఏమనుకుంటారంటే ఓన్లీ తెలంగాణను మాత్రమే నిజాం పరిపాలించారు అనుకుంటారు. నిజాము తెలంగాణను మాత్రమే కాదు, మహారాష్ట్రలో కొంత ప్రాంతము, కర్ణాటకలో కొంత ప్రాంతము మొత్తాన్ని పరిపాలిస్తేనే నిజాం స్టేట్ అనమాట. ఓన్లీ తెలంగాణ స్టేట్ మాత్రమే నిజాం స్టేట్ కాదు. అది మొత్తము హిస్టరీ మొత్తం చూపించారనమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్కి అలాగే కాసిం రజ్వీ అని ఉంటాడనమాట, రజాకర్స్కి లీడర్ అనమాట. ఆయన ఫౌండర్ అనమాట. ఆ రజాకర్ అనేదాన్ని ఆయనే మొత్తం ఫౌండర్ ఆయనే అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఉన్న డైలాగ్ వార్ అయితే సెకండ్ హాఫ్లో చాలా బాగుండిద్ది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా ఉంటుందంటే రజాకర్లు చేసిన అమ్మాయిల మీద ఎలా అఘాత్యాలు చేశారు అనేది ఫస్ట్ హాఫ్ మొత్తము. ఆ సినిమా మొత్తము ఆ ఓల్డ్కి క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా మొత్తము దాన్ని ఏమంటారు, ఆ రజాకర్స్ని ఎలా నిర్మూలించాలి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా ప్రయత్నించారు. ఇప్పుడు క్లైమాక్స్లో ఉంటుంది బ్రో. క్లైమాక్స్ ఏంటంటే రజాకర్స్కి అలాగే ఇండియా గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీకి మధ్య వార్ ఉంటుంది అన్నమాట. ఆ వార్ సీక్వెన్స్ లాస్ట్ 30 minutes ఉంటుంది. ఆ 30 minutes సీక్వెన్స్ అయితే చాలా బాగా డైరెక్ట్ చేశారు. డైరెక్టర్ బాగా డైరెక్ట్ చేశారు. అలాగే ఫైట్ మాస్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. అది యాక్షన్ సీక్వెన్స్ కదా, యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఎక్కువ ఫైట్ మాస్టర్లే చేస్తుంటారు. దానిలో ఎమోషన్ అనేది బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. సినిమా ఓవరాల్గా అయితే ఈ వారం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. షరతులు వర్తిస్తారు, తంత్ర, అలాగే ఇది రజాకర్ అనే సినిమా. ఈ రజాకర్ అనే సినిమా ఏంటంటే పాన్ ఇండియా సినిమా. తమిళ్లో రిలీజ్ అయింది, నేను చూశాను, అంటే బుక్ మై షోలో చూశాను. తమిళ్లో రిలీజ్ అయింది, అలాగే మలయాళంలో రిలీజ్ అయింది, ఇలా అన్ని భాషల్లో రిలీజ్ అయింది అనమాట. ఇది ఒక పాన్ ఇండియా సినిమా చెప్పుకోవచ్చు బ్రో. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేలే ఉంటారు. వీ కెన్ సే ఇట్, మనం అలా చెప్పుకోవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేలే హీరో అని చెప్పుకోవచ్చు. కాసిం రజ్వీ అనే అతన్ని విలన్గా చూడొచ్చు. అవునవును, 7th నిజాము ఇద్దరు విలన్సే. అంటే 7th నిజాము విలనే, అలాగే కాసిం రజ్వీ అనే ఆయన ఇద్దరు విలన్లే బ్రో. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా డెవలప్ చేశారు. దాని డెవలప్మెంట్ అంటారా? బ్రిటిష్ వాళ్ళు రైల్వేలు నిర్మించారంటారు, మనకి ఎయిర్పోర్ట్లు కట్టించారంటారు, దాని డెవలప్మెంట్ అంటారా? ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ పరిపాలించేటప్పుడు అవన్నీ బేసిక్ నెసెసిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఏ గవర్నమెంట్ అయినా ప్రొవైడ్ చేసిద్ది, ఇప్పుడనే కాదు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ప్రొవైడ్ చేశారు. రైల్వేలు ప్రొవైడ్ చేశామంటారు, ఇవన్నీ చేశారు. అలాగే నిజాం ఉన్నప్పుడు ఆయన చేయాల్సినవి కాబట్టి చేశారు, అంతే. మత కళలను రెచ్చగొట్టేలాగా ఏది లేదు బ్రో. ఏదంటే ఇది హిస్టరీ అనమాట. మీరు ఏ బుక్స్ చూసినా కూడా, మీరు ఎక్కడ చూసినా కూడా, బుక్స్ చదివినా కూడా ఇదే ఉండిద్ది స్టోరీ. ఆ బుక్స్లో ఉన్నదే మొత్తం తీశారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో 85% హిందూస్ ఉన్నారు. 85% హిందువులు చూస్తే సినిమా హిట్ అయిపోద్ది కదా, అంతే. 85% అంటే నార్మల్ కాదు కదా. 100% 85% చూసినా సరిపోద్ది కదా. రజాకర్ సినిమా చూసినా, సినిమా అనేది ప్రతి ఒక్కరు హైదరాబాద్కి ఇండిపెండెన్స్ రావడానికి, హైదరాబాద్ని మళ్ళీ ఇండియాని కలపడానికి ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు, రజాకార్లు ఎంత హింసించే వాళ్ళు, అది మొత్తం తెలుసుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనం తెలుస్తుంది. ఎందుకంటే ఆయన తీసుకున్న ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నైజాం చూపించిండు. ఎందుకంటే ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే హైదరాబాద్లో మనం ఉండాం, వీసా తీసుకొని రావాలి. నిజాం గురించి ఏం చెప్పారు సినిమాలో అన్న? నిజాం అంటే పోరాటాలు అన్న. ఎందుకంటే వాళ్ళు ప్రజలను హింసిస్తుండే, అందు గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇంకా అంటే తెలంగాణలో ఫస్ట్ ఎట్లుంటుండే, రైతులు, భూస్వాములు వీళ్ళందరూ ఎట్లా తిరగబడ్డారో సినిమా చూడండి. సాంగ్స్ ఏమన్నా? సాంగ్స్ అనేది పైకి చాలా మంచిగా ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్లో వస్తుంది అన్న, ఆ సీన్ మాసం మస్తు ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంట్రీ సూపర్ ఉంటుంది. ఇంకా హైదరాబాద్ కోసం ఏం చెప్పారు సినిమాలో? అంటే హైదరాబాద్లో ఉంటున్నాం, హైదరాబాద్కి ఎట్లా స్వతంత్రం వచ్చింది, హైదరాబాద్ని ఎట్లా కాపాడిర్రు, అవన్నీ తెలుసుకోవాలి. హైదరాబాద్లో ఉంటున్నాం అంటే హైదరాబాద్ చరిత్ర, మన తెలంగాణ చరిత్ర. ఎందుకంటే ఇది ఒక స్టోరీ కాదు, ఇది రీసౌండ్. భవిష్యత్తులో కూడా యూజ్ అవుతుంది. తెలంగాణ వచ్చిందంటే కూడా హైదరాబాద్లో మనం ఎట్లా పోరాడినాం నైజాంతో, మళ్ళీ కూడా మన తెలంగాణ పోరాటం అట్లా చేస్తాం.